Hello everyone. Am I audible and visible? Please let me know in comments. I think I'm audible, right? How's your preparation and everything going on? Like there are only 7, like we are in June we are in end of the June, right? So July, August, September, October, November, December, January. Only 7 months left for your preparation. How is your preparation and everything going on? Hmm. 1 second. Hmm. How is your preparation going on? Like, are there any difficulties you people are facing? Like, you can share your preparation with me so that I can add some more suggestions, or like if I know anything, I'll share with you people. Like, is everything good at your end? Come on, you people can write in chat so that I can see. I can reply you people. When is college for you people? Like, when is sorry, June semester? From which date June semester is going to start? Hmm. June 29th. Okay. From July 1st. Okay, okay. Will you people go on July 1st itself to college? హుహు. చక్కగా కొన్ని డేస్ ఇంట్లో ఉండి ఒక 1, 2 వీక్స్ పోయినా పర్లేదు. ఎవ్వరు అడగరు. ఈ ఈ 2, 3 మంత్స్‌లో మీరేమైతే చదువుకున్నారో, కొత్త సబ్జెక్ట్స్ లేదా కొత్త థింగ్స్ ఏమేమి నేర్చుకున్నారో, ఆటిలన్నిటిని చక్కగా ఈ 10 డేస్ ఇప్పటి నుండి స్టార్ట్ చేసుకొని, ఈ 10 డేస్ బాగా రివైజ్ చేసుకొని వెళ్ళండి. సో దట్ మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత నుండి మీకు మళ్ళీ ఉపయోగపడతాయి. ఓకేనా? ఆ థింగ్ చేయండి. అంటే ఈ 2, 3 మంత్స్‌లో మీరు ఏవైతే కొత్త సబ్జెక్ట్స్ చదివారో వాటిలన్నిటిని పూర్తిగా రివైజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళండి అక్కడికి. అక్కడికెళ్ళిన తర్వాత నుండి కొంచెం ఇంటర్న్‌షిప్ ఎవరైతే ఫోర్త్ ఇయర్, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ ఇయర్‌కెళ్తారో వాళ్ళకి ఇంటర్న్‌షిప్ రివ్యూస్ ఉంటాయి. సో, కొంచెం ఎవరైతే థర్డ్ ఇయర్‌కెళ్తున్నారో వాళ్ళైతే మీరు పూర్తిగా ఇంట్లో ఉండిపోయి ఇంకో 1 మంత్ ఎళ్ళిపోయినా పర్లేదు. ఏం కాదు. హుహు. సారీ, కొంచెం నెట్ డిస్టర్బెన్స్. ఒక్కసారి మెసేజెస్ మళ్ళేమన్నా పెట్టుంటే మళ్ళీ పెట్టండి. నేను ఒక్కసారి అది రిఫ్రెష్ అవుతది చాట్. అంతా జరుగుతుందా ప్రిపరేషన్? లైక్ ఎక్కడి వరకు ఏం చేస్తున్నారు? మీ ప్రిపరేషన్ అంటే మీరేమైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నా అవన్నీ చక్కగా మీకు అంటే ఈ డిఫికల్టీ నేను ఫేస్ చేస్తున్నానన్నా అంటే మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. లేదా మీరు మాట్లాడతానన్నా ఐ విల్ గివ్ యూ పర్మిషన్. చెప్పండి. నేనేమన్నా ఇంకా సజెస్ట్ చేయాలంటే చేస్తాను. లైక్ హౌ యువర్ ప్రిపరేషన్ గోయింగ్ ఆన్? ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? అలా మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. ఐ విల్ సజెస్ట్ యూ సమ్ మోర్ థింగ్స్.
నో ప్రాబ్లమ్. అసలదేం పట్టించుకోరు. లేదా ప్రెజెంట్ ఇంటర్న్‌షిప్ రివ్యూ కోసం మీరు ఏదో ఒకటి అంటే నేను పబ్లిక్‌గా చెప్పకూడదు. ఏదో ఒకటి చేయండి పర్లేదు. వాళ్ళు అంతగా ఏం పట్టించుకోరు. రివ్యూకెళ్ళి ఆ టైంలో ఆ 1 డే రేపు రివ్యూ అనగా ఈరోజు ఫుల్‌గా ప్రిపేర్ ఏదో ఒకటి మీరు చేసిన ఏదో ఒక మీ టీమ్ మెంబర్స్ ఏదో ఒకటి చేస్తారు గదా! లేదా ఇండివిడ్యుయల్ ఇంటర్వ్యూ ఉంటదా? లేదా టీమ్ రివ్యూ ఉంటదో అది మీ గైడ్‌ని బట్టి డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి ఇండివిడ్యుయల్ రివ్యూ అనుకోండి. ఏదో ఒక ప్రాజెక్ట్ లేదా మీరేం చేశారు అన్నది ఒక ముందు రోజు ప్రిపేర్ అయ్యి వెళ్లి చెప్పండి చాలు. ఏం అవసరం లేదు. అంటే గేట్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు అంత ఇదేం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ గైడ్ మీ గైడ్‌తో కొంచెం చెప్పండి. లైక్ మేము గేట్‌కి ప్రిపేర్ అవుతున్నాం సార్ ఆర్ మ్యామ్. సో, కొంచెం ఈ చిన్న ప్రాజెక్టే చేశాము అని. హుహు. ఓకేనా? మీరెవరైనా మాట్లాడతానంటే మాట్లాడండి. నేను మైక్ పర్మిషన్ ఇస్తాను. నేను వాళ్ళకి కూడా చెప్తాను. ప్లీజ్ డోంట్ అప్‌లోడ్ థిస్ అని. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొద్దు అని గూడా చెప్తాను. ఒకవేళ అవసరమైతే మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే. ప్రాజెక్ట్ రివ్యూ కాదు. ప్రాజెక్ట్ తర్వాత ఇంటర్న్‌షిప్ చేస్తాం గదా! లైక్ 3-2 తర్వాత 4-1కి మధ్యలో మనం సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఉంటది. ఆ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి కూడా రివ్యూ ఉంటుంది. ఆ! ఉంటుంది. ఉంటుంది. అన్ని క్యాంపసెస్‌కి జూన్ ఫస్ట్ సారీ ఆగస్ట్ ఫస్ట్ నుండేనా కాలేజ్? 4 క్యాంపసెస్‌కి. హ్మ్. అన్ అంతా బా జరుగుతుందా ప్రిపరేషన్? గేట్ ప్రిపరేషన్ అండ్ స్కిల్ ఆఫ్ బోత్ మేనేజింగ్ ఎలా చేసుకోవాలి చెప్పరా బ్రదర్? హ్మ్. ఇఫ్ యూ ఆర్ మీరు ఏ ఇయర్‌లో ఉన్నారు దీపిక? ఇప్పుడు మీరు ఏ ఇయర్‌లో ఉన్నారు? లైక్ ఈ 3 అయిపోయి ఈ 4కెళ్తున్నారా? లేదా ఈ2 అయిపోయి ఈ3కొస్తున్నారా అలా? ఈ3కి వెళ్తున్నాం. ఈ3కి వెళ్తున్నాం. లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లైక్ నేను జాబ్ కావాలా? లేదా హైర్ స్టడీస్‌కి వెళ్ళిపోతాను అని మీ ప్లాన్? నేను పక్కాగా హైర్ స్టడీస్‌కెళ్ళిపోతాను. నాకు జాబ్ నాకు జాబ్ అవసరం లేదన్నయ్య. నేను పక్కాగా హైర్ స్టడీస్‌కెళ్తాను అంటే, ఇప్పటి నుండి గేట్‌కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చెయ్యి. లైక్ స్కిల్స్ అనేవి తర్వాతైనా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అంటే పక్కాగా నేను హైర్ స్టడీస్‌కెళ్తా అన్నప్పుడు మాత్రం గేట్‌కే ప్రయారిటీ ఎక్కువివ్వు. స్కిల్స్ అయన్నీ ఇప్పుడు పక్కన పెట్టేయి. 2 మేనేజింగ్ అంటే అది చాలా టఫ్ జాబ్. అంటే మేనేజ్ చేయడం చాలా కష్టం 2 ఒకేసారి. పూర్తిగా గేట్ కోసం చదువుకుంటే బెటర్. నేను హైర్ స్టడీస్ ప్రిఫర్ చేస్తాను అంటే. లేదు నాకు జాబే అంటే మరి కోర్ సబ్జెక్ట్స్ ఒకటి కంప్లీట్ చేసుకొని స్కిల్ అప్ అవ్వండి చాలు. 2 మేనేజింగ్ అంటే చూడు దేనికైనా కూడా పూర్తిగా మనం టైమ్ ఇవ్వాల్సిందే. అటు గేట్ కోసమైనా లేదా స్కిల్ అప్ అవ్వడం కోసం మనం టైమ్ ఇవ్వాలి. నేను సగం టైమ్ అటు, సగం టైమ్ ఇటు ఇస్తాను అంటే అటు తర్వాత గేట్‌లో మన్ బాగా పెర్ఫార్మ్ చేయలేము.
ఎనీ సజెషన్స్? 764 వచ్చింది కదా ఈ ఇయర్. సో, ఇప్పటి నుండి కోర్ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అవ్వు. కోర్ సబ్జెక్ట్స్ గేట్ కోసమే కాకుండా లైక్ ఇంటర్వ్యూ పర్పస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఒక్కసారి యూట్యూబ్ వీడియోస్ చూడు. ఎస్పెషల్లీ బార్క్ అనేది హైయెస్ట్ పేయింగ్ పీఎస్‌యూ అండ్ పక్కాగా ప్రతి ఇయర్ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఈ ఇయర్ ఓన్లీ 12 మెంబర్స్‌ని తీసుకున్నాడు వాడు. సో, కొంచెం టఫ్. అంటే ఆ టఫ్ మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలంటే కోర్ సబ్జెక్ట్స్‌తో పాటు దానికి అంటే కోర్ సబ్జెక్ట్స్ గేట్ కోసమే కాకుండా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పార్ట్ ఎలా చేయాలనేది మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ప్రాక్టికల్‌గా అడుగుతారు. లైక్ మా ఫ్రెండ్ ఒకతనికి డిజిటల్ సర్క్యూట్స్ మీద డైరెక్ట్‌గా ఒక పెద్ద సర్క్యూటే డిజైన్ చేయమని చెప్పారంట. ఐ మీన్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ డైరెక్ట్‌గా తను ఈసీ డిపార్ట్‌మెంట్ నుండి డైరెక్ట్‌గా డిజిటల్ సర్క్యూట్ డిజైన్ చేయమని అడిగారంట. సో, అలాగా అంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగా అంటే కోర్ సబ్జెక్ట్స్ ఏమేమున్నాయి? ఓఎస్, సిఓఏ, సిఎన్, డీబీఎంఎస్ వీటన్నిటిని కూడా గేట్ కోసం ఆల్రెడీ 764 వచ్చింది కాబట్టి, కొంచెం బ్రష్ అప్ చేసుకో మంచిగా. వాటిలతో పాటు ఇంటర్వ్యూకి ఇంకా ఏం కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగా ఉంటాయి. కొంచెం ఓఎస్, సిఓఏ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి. అండ్ సిఎన్ కూడా. వీటిల మీద కొంచెం బాగా ఫోకస్ చెయి. అండ్ ఈ ఈ 764 వచ్చింది కాబట్టి ఆల్రెడీ నీకు అన్ని టాపిక్స్ ఎక్కడెక్కడి వరకు అన్నీ తెలిసే ఉంటది మాక్సిమం. సో, ఆ మిస్టేక్స్ కొంచెం ఐడెంటిఫై చేసుకో. ఈ ఇయర్ వాడు కట్ ఆఫ్ అరౌండ్ 8 అంటే మనకి గేట్ స్కోర్ ఉంటది గదా! ఈ ఇయర్ స్కోర్ అరౌండ్ 850కి వాడు కట్ ఆఫ్ పెట్టాడు. 850 పైన ఉన్న వాళ్ళందరిని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేశాడు. సో, ఒకసారి కొంచెం మనం 850, 900 రేంజ్‌లో ఉండేలాగా స్కోర్ తెచ్చుకో. చాలు. ఐ మీన్ అరౌండ్ బిలో 500 ర్యాంక్ 480 ర్యాంక్ కంటే ఇయర్ 480 వరకు షార్ట్ లిస్ట్ చేసినట్టున్నాడు. 480 కంటే తక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయి చాలు. నేను చదువుతున్నా కానీ కన్సిస్టెంట్‌గా చదవలేకపోతున్నా 3 డేస్. హ్మ్. చూడు ఏదన్నా డిసిప్లిన్ మనకు పక్కా కావాలి. అప్పుడే మనం ఏం చేస్తున్నాం అనేది అంటే ఏ రోజైతే నీకు చదవాలనిపించట్లేదో ఆ రోజు అట్‌లీస్ట్ ఎంతో కొంత జస్ట్ ఒక 1 ఆర్ 2 అవర్స్ అన్నా స్పెండ్ చెయ్యి. లేదా ఆ 2 డేస్ ప్రీవియస్ సబ్జెక్ట్స్ రివిజన్ మీద ఫోకస్ చెయి. అలాగా ఆ ఖాళీ డేస్ ఏవైతే ఉన్నాయో చివరికి అవే నీకు కాస్ట్ అవుతాయి. సో, అలా చేయొద్దు. 2 డేస్ బ్రేక్ ఏదైతే ఉందో అది ఇది చేయదు. అలా చేయొద్దు. ఆ 2 డేస్‌లో నువ్వేం చేస్తావంటే అంటే నీకు కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవాలని లేకపోతే ప్రీవియస్ కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకో. లేదా అట్‌లీస్ట్ 1 ఆర్ 2 అవర్స్ మినిమమ్ టైమ్ అయితే స్పెండ్ చేయి. అలా అని చెప్పేసి అలా వదిలేయొద్దు పూర్తిగా. అవి చాలా కాస్ట్ అవుతాయి తర్వాత. అంటే ఎగ్జామ్ 2, 3 డేస్ ముందు నేను అయ్యో! ఆ రోజు చదువుకునుంటే బాగుండేది కదా! అలా అనిపిస్తది. అలాంటి మిస్టేక్ అస్సలు చేయొద్దు. ప్రతిరోజు ఎంతో కొంత టైం కన్సిస్టెంట్‌గా మనం పెర్ఫార్మ్ చేయాల్సిందే. లేదా నీకు ఆ టైంలో నీకేం చేయలేకపోతున్నానంటే పీవైక్యూస్ రివైజ్ చేసుకో. లేదా నీ పీవైక్యూస్ సాల్వ్ చెయి. లేదా ప్రాక్టీస్ క్వెషన్స్ సాల్వ్ చెయి. అంటే కొత్తవేమి వినాలనుకోకపోతే. బట్ అండ్ ఏదో ఒకటైతే నువ్వు చేయాల్సిందే. అలా బ్రేకొస్తే మధ్యలో కొంచెం ఎఫెక్ట్ అవుతది ప్రిపరేషన్. ఓకేనా? చక్కగా ఈ3కెళ్తున్నావు. ఇయర్ తెచ్చుకో టాప్ 500, టాప్ 100 ఇయర్ నోజువీడ్ వాళ్ళు చాలా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళకలా తెచ్చుకుంటే ఈ3 నుండి ఈ4కెళ్ళేటప్పటికి ఇంకా నీకు ఇంకా ఎలాంటి ఆహ్, టెన్షన్ ఉండదు. చక్కగా నువ్వు స్కిల్ అప్ అవ్వాలంటే స్కిల్ అప్ అవ్వచ్చు. లేదా ఇంకా ర్యాంక్ తెచ్చుకోవాలంటే ర్యాంక్ తెచ్చుకోవచ్చు. బట్ ఫి ఇప్పటి నుండి చాలా సరే ఈ రోజుటి దాకా కన్సిస్టెంట్‌గా లేకపోయినా ఇప్పటి నుండి కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చెయి. ప్రతిరోజు ఏదో ఒక కొంచెం వర్క్ డైలీ టార్గెట్స్ పెట్టుకొని, అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నీ ఇష్టం రిమైనింగ్ వర్క్ నువ్వు చేయాలనుకుంటున్నావో లేదో. హుహు. ప్రిపరేషన్ జరుగుతుందా? లైక్ సబ్జెక్ట్స్ ఎన్ని కంప్లీట్ చేశారు? ప్రతిరోజు రివిజన్ చేస్తున్నారా చెప్పినట్లు? లేదా ప్రతిరోజు పీవైక్యూస్ లేదా ప్రాక్టీస్ క్వెషన్స్ చేస్తున్నారా అందరూ?
అండ్ రిమైనింగ్ పీపుల్ ఒకవేళ మీకేమన్నా సజెషన్స్ కావాలన్నా, లేదా మా ప్రిపరేషన్ ఇలా అవుతుందన్నా అని మీరు చెప్తే, దానిలో నేనేమన్నా ఇంకా సజెస్ట్ చేయాలంటే చేస్తాను. లేదా ఇలా కొద్దు, ఇలా చేయండని ఏమన్నా నాకు మిస్టేక్స్ ఏమన్నా కనిపిస్తే చెప్తాను. లైక్ మీరేం లేదు నాకు పలానా డౌట్ ఉందన్నా అన్నా కూడా చెప్పండి. నేను డైరెక్ట్‌గా మీకు ఆన్సర్ చేస్తాను. మీకోసమే ఈ సెషన్స్ అన్నీ చక్కగా యుటిలైజ్ చేసుకోండి. మాకు ఇలాంటివి ఉన్నాయని కూడా తెలీదు అప్పుడు. ఇంకా డౌట్స్ ఏం లేవా ఎవరికీ? లేదా మీ మీ స ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? అంటే మీరు చెప్పినట్టు పీవైక్యూస్ ఆ! గేట్ ఓవర్‌ఫ్లో డైరెక్ట్‌గా గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి, గేట్ ఓవర్‌ఫ్లో పీవైక్యూ వాల్యూమ్స్ అని కొట్టు భార్గవి. అక్కడ డైరెక్ట్‌గా పీడీఎఫ్ లింక్స్ ఒస్తాయి. 2 వాల్యూమ్స్ గిట్‌హబ్ లింక్స్ ఒస్తాయి. అక్కడికెళ్లి డైరెక్ట్‌గా వాటిని డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా డైరెక్ట్‌గా గూగుల్‌లోనే గేట్ ఓవర్‌ఫ్లో వెబ్‌సైట్‌లో లేదా గో క్లాసెస్ వెబ్‌సైట్‌లో ఒకసారి ఉన్నాయో లేదో నేను చూస్తాను ఆగండి. ఒకవేళ ఉంటే ఐ విల్ షేర్ దట్ లింక్. ఒక్క నిమిషం నేను ఆ పీడీఎఫ్స్ లింక్ ఉంటే షేర్ చేస్తాను. హ్మ్. డైరెక్ట్‌గా ఆ లింక్‌లోకెళ్ళిపో. అక్కడ 3 ఉంటాయి. ఫిల్టర్ వాల్యూమ్ 1 డాట్ పీడీఎఫ్, ఫిల్టర్ వాల్యూమ్ 2 డాట్ పీడీఎఫ్, వాల్యూమ్ 3 డాట్ పీడీఎఫ్ అని. అవే ఇంకా పీడీఎఫ్స్. దాంట్లో పాస్ట్ ఇయర్స్ నుండే ఉంటది పీడీఎఫ్. లైక్ 1990స్ నుండి కూడా ఉంటాయి. అవి జస్ట్ ఫాలో అయిపోతే చాలు. వాల్యూమ్ 1 అండ్ 2 ఏమో పీవైక్యూస్. దీన్ వాల్యూమ్ 3 లోనేమో సమ్ కాన్సెప్ట్ ప్లస్ పీవైక్యూస్ మిక్స్‌డ్ ఉన్నాయి. ఒకసారి చూడు. బట్ ఆ 3 వాల్యూమ్స్ ఆర్ మోర్ థాన్ ఎనఫ్. సబ్జెక్ట్స్ అన్నిటికి చక్కగా ఉంటాయి. ఈవెన్ కొన్ని కొన్ని మంచి మంచి కాన్సెప్ట్స్ గూడా ఉంటాయి. అంటే థియరటికల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు పీవైక్యూస్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు కొత్త కాన్సెప్ట్ లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ వస్తే వాటిని మీ నోట్స్‌లో నోట్ చేసుకొని వాటిని కూడా రివైజ్ చేసుకోండి. సో దట్ అవి కూడా ఉపయోగపడతాయి. లేదు లేదు. ఇంకా ఎవ్వరు కూడా టెస్ట్ సీరీస్ గాని, ఆ థింగ్స్ ఏమి స్టార్ట్ చేయలేదా? టెస్ట్ సీరీస్ లేదా ప్రాక్టీస్, రివిజన్ అవేం స్టార్ట్ చేయలేదా? ఒకవేళ స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుండి స్టార్ట్ చేయి. ఈ రోజుటి నుండి. ఈ రోజు నైట్ పడుకునేప్పుడు ఏదో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని రివిజన్ చేయండి. పీవైక్యూస్ చేయండి. తప్పకుండా అలా వదిలేయొద్దు. లేకపోతే మళ్ళీ కాన్సెప్ట్స్ అన్నీ మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత రేపు మళ్ళీ నవంబర్, డిసెంబర్‌కెళ్ళి మళ్ళీ క్లాసెస్ అన్నీ వినాల్సొస్తది. ఆ మిస్టేక్ అస్సలు చేయొద్దు. రివిజన్ ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. ఆ రివిజన్ అంటే ఒకరోజు కాన్సెప్ట్ చదువుకోండి. ఒకరోజు పీవైక్యూస్ చేసుకోండి. అంటే ప్రతిరోజు చదవాలని నేను చెప్పను. ఒకరోజు కాన్సెప్ట్స్ చదువుకోండి. తర్వాత రోజు పీవైక్యూస్ చేయండి అలా. ఆ మిస్టేక్ చేయొద్దు. లేకపోతే అది మళ్ళీ ఎఫెక్ట్ చేస్తది. మళ్ళీ మీరెప్పుడైతే రివిజన్ స్టార్ట్ చేస్తారో ఎగ్జామ్ ముందు అప్పుడు మీకు ఏ కాన్సెప్ట్ గుర్తుండదు. మళ్ళీ అప్పుడు కూర్చొని వీడియోలు వినాలన్నా టైం ఉండదు. సో, ఆ పని చేయొద్దు. భార్గవి ఒకవేళ మీకు కావాలంటే ఈ పీడీఎఫ్స్ లైక్ ఆఫ్‌లైన్ కాపీస్ గూడా ఉంటాయి. అమెజాన్‌లో గానీ, లేదా మరి ఎక్కడో ఎలాగో తెలీదు. గేట్ ఓవర్‌ఫ్లో పీవైక్యూస్ అని కొడితే డైరెక్ట్‌గా
వాళ్ళు హార్డ్ కాపీస్ గూడా డెలివరీ చేస్తారు. బట్ ఇవి మోర్ దాన్ సఫిషియంట్. లైక్ ఈ ఆన్‌లైన్ సేమ్ ఇవే ఆఫ్‌లైన్ కాపీస్ ఒస్తాయి అంతే. హ్మ్. ఇంకా రివిజన్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ చాలామంది అంటే మీ కన్సిస్టెన్సీ కోసం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్‌ని లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అవి ఇవి కూడా స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళని చూసి మనం స్టార్ట్ చేయడం అని గాదు. మన ప్రిపరేషన్ ఇప్పటి నుండి ఎఫెక్టివ్‌గా ఉండాలంటే మనం ఇప్పటికిప్పుడు అంటే ఈ రోజుటి నుండైనా ఇప్పటిదాకా చేయకపోయినా పర్లేదు. ఇప్పటి నుండి టెస్ట్ సిరీస్ అండ్ ప్రాక్టీస్ 2 స్టార్ట్ చేయడం చాలా చాలా బెటర్. నెగ్లెక్ట్ చేయొద్దు. అవే అసలు టెస్ట్ సీరీస్ ఎందుకోసం అంటే మన మిస్టేక్స్ మన మనం రివైజ్ చేసిన తర్వాత మనం ఎగ్జామ్ రాస్తాం కదా! ఆ రాసినప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అని ఐడెంటిఫై చేసుకోవడానికి. సో థట్ అదే మిస్టేక్ మళ్ళీ ఎగ్జామ్‌లో రిపీట్ గాకుండా. అలాంటిది మీరు ఇంకా రివిజనే స్టార్ట్ చేయలేదంటే కొంచెం చూసుకోండి. లైక్ ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి చాలు. ప్రతిరోజు ఒకవేళ మీరు గ్రూప్స్‌లో ఎవరైనా చదువుకుంటూ ఉంటే మీరొక టాపిక్ తీసుకోండి. వాళ్ళొక టాపిక్ తీసుకొని, ఇద్దరు కంప్లీట్ చేసుకొని, రివిజన్ చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉండండి. దాన్ని బట్టి మీకు అంటే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ బాగా క్లియర్ అవుతాయి. అండ్ ఇంకా కొత్త పాయింట్స్ ఏమన్నా మీరు అంటే మీకు తెలియకపోతే అవి కూడా తెలుస్తాయి. సో, అది అలా కూడా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే గ్రూప్స్‌లో చదువుకోవాలనుకుంటున్నారో. కానీ మన దాంట్లో అలా మాక్సిమం ఎవరు ప్రిఫర్ చేయరు. మన కాలేజ్‌లో. బట్ ఒకవేళ అలా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకో థింగ్ ఏంటంటే మీకు చెప్పమని చెప్పారు. లైక్ మీరు ఒకవేళ మీ ఒక్క ఒక్క నిమిషం నేను గేట్ ఓవర్‌ఫ్లో ఓపెన్ చేస్తున్నాను. అంతలోకి ఒకవేళ మీకేమన్నా మీ క్వెరీస్ ఏమైనా ఉంటే మీరు చాట్‌లో రాయండి. నేను చూస్తాను. ఇక్కడ ఎక్కడో రైట్ ఆప్షన్ ఉంటది. ఒక్క సెకండ్. లాగిన్ అవుతున్నాను. ఒక్క సెకండ్.
క్వెషన్స్ 19 గేట్ ఓవర్‌ఫ్లోలో పీవైక్యూస్‌లో 1987 నుండి పీవైక్యూస్ ఉన్నాయి. సో, మీరు బాగా వాటిని ఆ పీడిఎఫ్స్‌ని బాగా యుటిలైజ్ చేసుకోండి. లైక్ ఇంకెక్కడ ఏ రిసోర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో, మీకు కావాలంటే ప్రతి ఇయర్ పీడిఎఫ్ కూడా అన్ని గేట్ ఓవర్‌ఫ్లో వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. హ్మ్. మీరు గేట్ ఓవర్‌ఫ్లో వెబ్‌సైట్‌కెళ్ళి ఇలా మీకు గేట్ ఓవర్‌ఫ్లో వెబ్‌సైట్ ఆహ్, సెర్చ్ చేయగానే ఇలా వస్తది. మీరు ఇక్కడ చూసుకోండి. డైరెక్ట్‌గా ఇలా ప్రీవియస్ ఇయర్‌కి వెళ్తే, ఇలా ఇక్కడ అన్ని ఇయర్ ఇప్పటి వరకు వీళ్ళ దగ్గరున్న అన్ని ఇయర్ పీవైక్యూస్ అన్నీ ఇలా మీకు గేట్ సీఎస్‌సిది కావాలంటే గేట్ సీఎస్‌సి, గేట్ డీఏది కావాలంటే గేట్ డీఏ ఇలా గేట్ సీఎస్‌సి మీద క్లిక్ చేస్తే ప్రతి ఇయర్ 2026 సెట్ 1, సెట్ 2 అలా జస్ట్ దాని మీద అలా ఎళ్తే అంటే వాటి ట్యాగ్స్ ఒస్తాయి. ఆహ్, వ ఇలా ప్రతి క్వెషన్ సీరియల్ నంబర్‌తో ట్యాగ్ ఒస్తది. మీరక్కడికి వెళ్లి సపోజ్ మీరు ఏదో ఒక క్వెషన్ తీసుకోండి. టీసీపీ క్వెషనే ఉంది. మీకు ఆ క్వెషన్ దగ్గరికెళ్ళిపోయి మీకు కావాలితే ఒక్క నిమిషం ఓపెన్ అవుతుంది. ఇలా క్వెషన్ ఉంది పూర్తిగాను. క్వెషన్‌తో పాటు కింద ఎక్స్‌ప్లనేషన్స్ గూడా ఉంటాయి. ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్స్. ఒకవేళ మీరు మీ ఓన్ మీ ఎక్స్‌ప్లనేషన్ రాయాలన్నా కూడా మీరు రాయొచ్చిక్కడ. ఇక్కడ ఉంటది. మీ ఓన్ ఎక్స్‌ప్లనేషన్ కూడా రాయొచ్చు. లేదా ఇలా కొంతమంది డైరెక్ట్‌గా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఏవైతే డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇలా నీట్‌గా అప్‌లోడ్ చేస్తారు. లేదా మీకు సపోజ్ హ్మ్. ఈ ఎవరైతే ఈ ఎక్స్‌ప్లనేషన్ పెట్టారో ఆ ఎక్స్‌ప్లనేషన్ బాగా అర్థమైందనుకోండి. మీరిక్కడ అప్‌వోట్ అయినా చేసుకోవచ్చు. అంటే అంటే ఇదొక పెద్ద కమ్యూనిటీ అన్నమాట. మీ ఓన్‌గా మీరు అంటే మీరు దీనికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. లేదా చాలామంది ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసున్నారు. దానిలో నుండి కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. అంటే మీకిష్టమొచ్చింది. మీరు కావాల్సింది చేసుకోవచ్చు. ఇంకా ఏఐ సమ్మరీ అనే ఆప్షన్ కూడా ఉంది. లైక్ ఇప్పటిదాకా ఉన్నవన్నీ సమ్మరైజ్ చేస్తారు. మీరేమన్నా మీ ఓన్ లైక్ ఇక్కడ ఉన్న అప్రోచెస్ అన్నీ అంటే కొత్త అప్రోచ్ మీ దగ్గరుందంటే మీరే కమెంట్ అని చెప్పేసి ఒక కమెంట్ చేయొచ్చనమాట ఇంగోండి. ఇక్కడ మీకిష్టమొచ్చింది అదే ఏదైతే ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఉందో అది స్టెప్ బై స్టెప్ రాస్తూ ఉంటే సేమ్ మీరు పోస్ట్ చేసిన తర్వాత ఇలా విజిబుల్ అవుతూ ఉంటది. ఎవరికైనా నచ్చుతూ ఉంటే అప్‌వోట్ అవుతది. ఎవరిదైతే ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఉంటదో అది టాప్ పైన ఉంటదనమాట. సో, ఇలా మీరు కూడా గేట్ ఓవర్‌ఫ్లోకి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే. అంటే అక్కడ కాంట్రిబ్యూట్ అనే కాదు, చక్కగా పీవైక్యూస్ ఎక్స్‌ప్లనేషన్ గాని, ఆల్ అందరూ గేట్ యాస్పిరెంట్స్ గేట్ ఓవర్‌ఫ్లోని చాలా చక్కగా వాడతారు. సో, మీరు కూడా వాడుకోండి. అంటే యుటిలైజ్ చేసుకోండి. పీవైక్యూస్ కోసం గాని, లేదా వాటి ఎక్స్‌ప్లనేషన్స్ కొరకు గాని, ఇంకా మీరు గో క్లాసెస్‌లో డైరెక్ట్‌గా డీపీపీ ఉంటది. ప్రతిరోజు 5 ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఏదో ఒక సబ్జెక్ట్ మీద. అది గూడా పక్కా అంటే చేయండి. బాగా ఉపయోగపడుతదది. ఎందుకంటే అవి పొటెన్షియల్ క్వెషన్స్ అన్నమాట. లైక్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే క్వెషన్స్ అవన్నీను. గో క్లాసెస్ వాళ్ళు ఎక్కడి నుండో కాపీ చేయరు క్వెషన్స్. లైక్ ఒకవేళ లైక్ స్టాండర్డ్ రిసోర్సెస్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ గాని, లేదా ఐఐటీ ఎగ్జామ్స్ ఉంటాయి గదా! లైక్ మిడ్ టర్మ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ వాటిల నుండి గాని, అలా వాళ్ళు క్వెషన్స్ తీసుకుంటారు. సో, దే అవి పొటెన్షియల్ గేట్ క్వెషన్స్. మీరు ఆటిలిని గూడా చక్కగా ఫాలో అవ్వండి. లైక్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి చాలు. మీరు గూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఆ కమ్యూనిటీ కోసం. చాలా మంది అలా ఇప్పటిదాకా కాంట్రిబ్యూట్ చేస్తూనే వచ్చారు. సో, ఇంకా మీరు ఒకవేళ చేయాలనుకుంటే మీరు గూడా చేయొచ్చు. అది యూజ్‌ఫుల్ కూడా లైక్ మీకు ఇంకా కాన్సెప్ట్స్ బాగా క్లియర్ అవ్వడానికి ఉపయోగపడతది. ప్రిపరేషన్‌లో లైక్ ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నారు?
ఇప్పటి వరకు? 'లైక్ మీరు చెప్తే నేను దాన్ని బట్టి మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. లైక్ మీరేం మాట్లాడకుండా ఉంటే కష్టం గదా! మీకేమైనా ఇష్యూస్ ఉన్నా మీరు టైప్ చేయండి. లైక్ ఓన్లీ నా వరకే లైక్ ఓన్లీ డైరెక్ట్‌లీ టు హోస్ట్ అని ఉంటది. లేదా ఉమేష్ ఇంటూరు అని ఉంటది. డైరెక్ట్‌గా సెండ్ చేస్తే ఓన్లీ నా వరకే నేను ఒక్కడినే చూడొచ్చు. జస్ట్ 2 సబ్జెక్ట్స్. ఈ ఈ ఎప్పటి నుండి స్టార్ట్ చేసావు ప్రిపరేషన్? మే 15. హుహు. డైలీ ఎన్ని సబ్జెక్ట్స్ చేస్తున్నారు? 2 సబ్జెక్ట్స్ ప్యారలెల్‌గా. హుహు. మరి అలా ట్రై చేయండి. బట్ 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏవైతే మీరు ఇప్పటిదాకా 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసారో వాటిల్ని రివిజన్ చెయ్యండి తప్పకుండా. లేకపోతే ఆ 2 సబ్జెక్ట్స్ మర్చిపోయి మళ్ళీ ఈ 2 సబ్జెక్ట్స్ పట్టుకున్నారంటే ఇంక అంతే సంగతులు. మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు. అలా వద్దు. అంటే 2 సబ్జెక్ట్స్ కోసం డైలీ 4 అవర్స్ అట్‌లీస్ట్ స్పెండ్ చేయాల్సిందే. 4, 5 అవర్స్. సో, ఆ రిమైనింగ్ టైమ్‌లో మీ ఇష్టం. ఆ ప్రీవియస్ సబ్జెక్ట్స్‌ని రివైజ్ చేస్తారా? లేదా కరెంట్ సబ్జెక్ట్స్ ఆన్‌గోయింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేస్తారా? రివైజ్ చేసి పీవైక్యూస్ లేదా ప్రాక్టీస్ క్వెషన్స్ సాల్వ్ చేయండి. పీవైక్యూస్ ఒక్కటి చేయండి ఫస్ట్ చాలు. మీరు నవంబర్, డిసెంబర్‌కెళ్ళిన తర్వాత నుండి అలా అయినా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీకయింది ఇప్పటికి 2 సబ్జెక్ట్సే కదా! లైక్ ఇప్పుడు 2 సబ్జెక్ట్స్‌లోనే మళ్ళీ ఆ 2 సబ్జెక్ట్స్‌కి టెస్ట్‌లు రాసి, కొంచెం మార్క్స్ తక్కువొచ్చిన అప్పుడు మీరు వెంటనే ఇంక ప్రిపరేషనే వదిలేస్తారు. అలా చేయకుండా ఇప్పటికి ఆ 2 సబ్జెక్ట్స్‌కి ప్రాక్టీస్ అండ్ పీవైక్యూస్ తప్పకుండా చేయండి. ఒక 1 మంత్, 2 మంత్స్ అయ్యేలోగా ఇంకో 2, 3 సబ్జెక్ట్స్ బాగా కంప్లీట్ చేసి, అప్పుడు ఆ 5 సబ్జెక్ట్స్‌కి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా అప్పటి నుండి లైక్ జూలై అంటానేంటి? జాన్ ఎండ్ వరకు టెస్ట్ సిరీస్ ప్రతి డే బై డే లేదా వీక్లీ వన్స్, ట్వైస్ రాస్తూ ఉండండి. లేకపోతే మన మిస్టేక్స్ ఏంటో మనకు తెలీవు. అన్నీ మనకు తెలుస్తున్నాయి కదా! అనుకుని కుదరదు మనకి. హుహు. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేదా ఒక గ్రూప్‌లో పెట్టకపోయినా అంటే మీకు గ్రూప్‌లో కంఫర్ట్‌గా ఉంటే గ్రూప్‌లోకి పెట్టండి. లేదా నాకు డైరెక్ట్‌గా దాంట్లో ఉంది కదా! నా నంబర్‌కైనా మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకేమన్నా పర్సనల్‌గా లైక్ ఇలా ఇక్కడ ఇరుక్కుపోతున్నానన్నా, ఇది 2, 3 ఏం చేయలేకపోతున్నాను. అలాంటి సజెషన్స్ ఏమన్నా కావాలంటే ఐ విల్ హెల్ప్ యూ పీపుల్. ఆల్రెడీ ఇద్దరు 2, 3 పీపుల్ వాళ్ళ డౌట్స్‌తో నాకు మెసేజ్ చేసారు. ఐ రిప్లైడ్ దెమ్. సో, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇప్పుడు ఏ టైంలో ఏమైనా సజెషన్ కావాలన్నా మీరు దానిలో అడగొచ్చు. ఎవరైనా మంచి మంచి సబ్జెక్ట్స్ ఎక్కువ కంప్లీట్ చేసి ఇంకా రివిజన్ అన్న వాళ్ళు ఉంటే, ప్లీజ్ ఆ మిస్టేక్ చేయొద్దు. రివిజన్ ఈ రోజుటి నుండి స్టార్ట్ చేయండి. అంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అనే కాదు. ఈవెన్ 1, 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసినా కూడా, ఈరోజు కొత్తవి మీరు ఏం నేర్చుకున్నారో అవి మార్నింగ్ లేదా నేర్చుకోండి. ప్రతిరోజు ఆ ప్రీవియస్ సబ్జెక్ట్స్ రివిజన్ మీకు మ్యాండేటరీగా చేయండి. లేకపోతే మళ్ళీ మీరే ఫ్యూచర్‌లో ఇబ్బంది పడతారు. ఆహ్, రివిజన్ అంటే ఏం చేయాలన్నా అంటే ఒకరోజు అంటే కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి. ఒకరోజు పీవైక్యూస్ చేయండి. అండ్ ద అదర్ డే ఇంకా ప్రాక్టీస్ క్వెషన్స్ లేదా ఇంపార్టెంట్ పీవైక్యూస్ క్లాస్ నోట్స్‌లో చెప్పిన పీవైక్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ ఇంపార్టెంట్ పీవైక్యూస్ క్లాస్ నోట్స్‌లో చెప్పినవన్నీ.
సో, వాటిలన్నిటిని తప్పకుండా 1-2 టైమ్స్ కాన్సెప్చువల్‌గా క్లియర్‌గా తెలుసుకొని చేయండి. అలా ఎలా పడితే అలా కాదు. కొత్త అంటే పీవైక్యూస్ కాకుండా కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం అప్రోచ్ అవ్వగలుగుతున్నామా లేదా? ఒకేళ అప్రోచ్ అవ్వలేకపోతుంటే, ఎందుకు అప్రోచ్ అవ్వలేకపోతున్నాం అనేది కూడా ఒక్కసారి చూసుకోండి. లైక్ హ్మ్. ఏదైనా ఒక క్వెషన్ ఉంది. లేదా ఒక ఎగ్జాంపుల్ ఓఎస్ క్వెషనే ఉంది. ఆ ఓఎస్ క్వెషన్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఆ పేజింగ్ రిలేటెడ్ క్వెషన్స్ అనేవి అందరికి ఆన్ ద ఫస్ట్ గోలో రావు. ఎన్ కొంచెం బాగా కాన్సెప్ట్‌ని కొంచెం బాగా కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని ఎగ్జాక్ట్‌గా అంటే ఆ టిపికల్ అంటే మనం ప్యాటర్న్స్ మ్యాప్ చేసుకోగలిగితే మనం ఈజీగా చేయొచ్చు. సో, అలా చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం టెస్ట్ సీరీస్‌లో క్వెషన్స్ అనేవి కొంచెం టఫ్‌గానే ఉంటాయి. సో, మీరు కొంచెం ఇంకా అయన్నీ ఎలా వస్తాయన్నా అంటే మరి ఇంకా విత్ ప్రాపర్ రివిజన్ ప్రతిరోజు దాని మీద మీరు టైమ్ స్పెండ్ చేసి స్ట్రగల్ అవుతూనే మీకు అప్పుడు మీకు తెలుస్తది. ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలి అని. డైరెక్ట్‌గా ఆన్ ద ఫస్ట్ గో ఈరోజు క్లాస్ చూసేసి పీవైక్యూస్ అన్నీ వచ్చేయాలంటే కొన్ని 50% పీవైక్యూస్ వస్తే చాలా గ్రేట్. అన్ని పీవైక్యూస్ రావాల్సిన అవసరం లేదు. 50% ఆఫ్ ద పీవైక్యూస్ అన్నీ మనం కరెక్ట్‌గా అప్రోచ్ అవ్వగలుగుతున్నామన్నా అంటే చాలు. అంటే మీరు కరెక్ట్ స్టేట్‌లో ఉన్నట్టు. మీ కాన్సెప్ట్స్ కొంచెం క్లారిటీ వచ్చినట్టు. అలా గాకుండా మేము పీవైక్యూ ప్రతిదీ చూస్తున్నాము అంటే అది కరెక్ట్ థింగ్ కాదు. ఎందుకంటే బేసిక్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఆన్ ద ఫస్ట్ గోలోనే మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఒకవేళ అర్థం కావట్లేదు అంటే ఒకసారి మళ్ళీ ఆ క్లాస్ మళ్ళీ రిపీటెడ్‌గా చూడండి ఇంకోసారి. దాన్ని బట్టి మీరు పీవైక్యూస్ అప్పుడు మళ్ళీ ట్రై చేయండి. ఎవరైతే రివిజన్ అయితే ఉండాలి పక్కాగా. రివిజన్ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. లైక్ లాస్ట్‌కెళ్ళేసరికి మనకేమి గుర్తుండదు. మళ్ళీ అప్పుడు చదువుకోవాలన్నా టైం ఉండదు. సో, ఇప్పటి నుండి రివైజ్ చేయండి. నోట్స్ కోసం నేనేం చేసేవాడినంటే, నేనెప్పుడు కూడా లైవ్ క్లాస్ ఫాలో అయ్యేవాడిని కాదు. ఒక క్లాస్‌ని రికార్డెడ్ ఫార్మ్‌లో చూసేవాడిని. రికార్డెడ్ క్లాస్ చూస్తూ అంటే 2 అవర్స్ క్లాస్ అనుకోండి. నాకు అది కంప్లీట్ చేయడానికి 2 ½ అవర్స్ లేదా 2 అవర్స్ 45 మినిట్స్ అలా పట్టేది. ఎందుకంటే అది వినడం నేను రన్నింగ్ నోట్స్ రాసుకునేవాడిననమాట. లైక్ ఆ క్లాస్ జరుగుతున్నప్పుడే రన్నింగ్ నోట్స్ రాసేవాడిని. లైవ్ ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఎందుకంటే లైవ్ ఫాలో అయితే నోట్స్ రాసుకోవడానికి ఉండేది కాదు. నేనేం చేశానంటే ఒక వీడియో అప్‌లోడ్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ కంటెంట్ చూసి దాని నుండి నా నోట్స్ రాసుకున్నాను. అంటే ఆ రికార్డెడ్ కంటెంట్ చూస్తూ నోట్స్ రాసుకున్నాను. అది అలా ఫాలో అవ్వడమే బెటర్ కూడా. లైక్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ముందు క్లాస్ మొత్తం వినేస్తారు. తర్వాత మళ్ళీ క్లాస్ పెట్టుకొని నోట్స్ రాయడానికి ట్రై చేస్తారు. అది కొంచెం ఆహ్, ఓకే. అది కూడా కరెక్ట్ ప్రాసెసే. దానికంటే బెటర్ ప్రాసెస్ ఇది. లైక్ క్లాస్‌తో పాటే రన్నింగ్ నోట్స్ రాసుకోవడం కొంచెం బెటర్ థింగ్. మన ఓన్ రన్నింగ్ నోట్సే మనకి ఉంటే ఎందుకంటే మనం రాసుకున్న నోట్స్ చదివింది మన ఓన్ నోట్స్ రాసుకుని మన ఓన్ నోట్స్ మనం చదువుకుంది వేరు. లైక్ పక్కనోళ్ళు రాసింది మనం చదువుకుంది వేరు. లేదా కొంతమందికి రాసుకోవడం కంటే గూడా వేరే వాళ్ళ నోట్స్ ఫాలో అవుతాము అంటే, క్లాసెస్‌లోనే వాళ్ళ యాప్‌లోనే టాపర్ నోట్స్ ఆల్రెడీ రీసెంట్‌గా కొత్తవన్నీ కూడా అప్‌లోడ్ చేశారు. అవి ఫాలో అయినా బెటర్. ఎందుకంటే మీరు లెక్చర్స్ చూసినప్పుడు మళ్ళీ రాసుకోకుండా అవి ఫాలో అయినా బెటర్. ఏదైనా ఫిజికల్ నోట్స్ ఉంటే మనకు చదువుకునే థింగ్ అనేది కొంచెం బావుంటది. ఓకేనా? ఎంతమంది ఆల్రెడీ మేము టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశామన్నా, ప్రాక్టీస్ స్టార్ట్ చేశామన్నా, మాకేం ఆహ్, ఈ అనన్ అదే స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు సరే చెప్పండి ఫస్ట్? హ్మ్. మేము ఆల్రెడీ రివిజన్ స్టార్ట్ చేశామనే అన్నవాళ్ళెవరు లేరా? ఇప్
క్లాసెస్ కన్జ్యూమ్ చేసుకోండి కాదంటం లేదు. బట్ బెటర్ స్టార్ట్ యువర్ రివిజన్ టు లేకపోతే కొంచెం ఇబ్బందయిపోద్ది మళ్ళీ. ఏం లేదు చివరికెళ్ళేటప్పటికి మీ ఎగ్జామ్ చివరికెళ్ళేప్పటికి ఎగ్జామ్ ప్రెషర్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్రెషర్‌లో మనం మళ్ళీ కొత్తగా ఏమి నేర్చుకోలేమనమాట. సో, ఇప్పటి నుండి రివైజ్ చేసుకుంటే బెటర్. రివిజన్‌తో పాటు ఏదో ఒకటి సాల్వ్ చేస్తూ ఉంటే మనకి కాన్సెప్ట్స్ అనేవి రీకాల్ తొందరగా అవుతాయి. లేకపోతే కొంచెం ఇబ్బందవుతది. ఇంకా డౌట్స్? ప్రతిరోజు డైలీ కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ప్రతిరోజు ఏదో ఒక థింగ్ లైక్ డైలీ 1 అవర్ ఆఫ్ క్లాసెస్ అయినా లేదా 1 అవర్ ఆఫ్ ఏదో ఒక థింగ్. ఒకవేళ నేను ఈరోజు ఏం చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్. ఎందుకంటే ఆ కొంచెం కొంచెం కొంచెమే అక్యుములేట్ అయ్యి ఇట్ విల్ గివ్ ఎ లార్జ్ రిజల్ట్స్. అంతేగాని అలా ఎంప్టీ డే పోనివ్వడం కంటే ఏదో ఒకటి ఆ రోజు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు డౌట్స్ ఏమీ లేవు అంటే, ఇంకా సెషన్‌ని క్లోజ్ చేసేస్తాను. లేకపోతే మీరు ఏమన్నా ఉంటే మీరు చాట్‌లో టైప్ చేయండి. ఓన్లీ నా వరకే కూడా మెసేజెస్ పెట్టొచ్చు. లైక్ ఓన్లీ నేను వరకే చదివేలాగా అలాగైనా టైప్ చేయొచ్చు మీరు. ఇంకో 5 మినిట్స్ 9:43 అని కదా! 9:50 వరకు సెషన్ తీసుకుంటాను. లైక్ ఈలోగా మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి. హుహు. 11 మెంబర్స్ ఉన్నారు. ఎవరికేమీ లేవా? హ్మ్. కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. డిసిప్లిన్ మెయిన్ థింగ్. లైక్ ప్రతిరోజు ఇఫ్ యూ పీపుల్ అట్‌లీస్ట్ ఒక 10-20 మినిట్స్ మెడిటేషన్ చేయగలిగితే మెడిటేషన్ చేయండి. ఎవరైతే సీరియస్‌గా ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. ప్రతిరోజు మెడిటేషన్ చేయండి. అట్‌లీస్ట్ 10-20 మినిట్స్. దాని ద్వారా మనకి ఆ ఎగ్జామ్ ప్రెషర్‌ని ఎలా అంటే ఈ రోజుటి నుండి 10-20 మినిట్స్ అంటూ చేస్తూ ఉంటే ఎగ్జామ్‌కెళ్ళే టయానికి అది మనకి చాలా హెల్ప్ అవుతది. ఆ ఎగ్జామ్ టైమ్‌లో మనం ఎగ్జామ్ ప్రెషర్‌ని తప్పకుండా మనం చ బేర్ చేయలేము. సో, ఇప్పటి నుండే అలాంటి థింగ్స్‌ని అలవాటు చేసుకుంటూ ఉంటే చాలా బెటర్. అంటే మెంటల్ స్ట్రాంగ్‌నెస్ తెచ్చుకోవడం కోసం. పక్కాగా మెడిటేషన్ ఒక్కటి ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఒకేసారి 10, 20 మినిట్స్ అంటే కష్టం అయ్యుండొచ్చు. ఈరోజు 5 మినిట్స్, రేపు 7 మినిట్స్, ఎల్లుండి 8 మినిట్స్ అలాగా. అది చాలా హెల్ప్ అవుతది. మనకి ఎగ్జామ్ ప్రెషర్‌లో కామ్‌గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతది. రెండోది ప్రాజెక్ట్స్ అండ్ ప్రిపరేషన్ ప్యారలల్లీ అంటే ఇస్ ఇట్ హ్మ్.
ప్రాజెక్ట్స్ ప్రిపరేషన్ ప్యారలెల్ అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే మనం అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ నువ్వు లైక్ నువ్వు థర్డ్ ఇయర్‌లో అటెంప్ట్ ఇచ్చావా? థర్డ్ ఇయర్‌లో అటెంప్ట్ ఇచ్చి సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని లైక్ నీ థర్డ్ ఇయర్ అటెంప్ట్ ఇస్తే ఒకసారి దాని ఎంత ర్యాంక్ వచ్చింది? లేదా ఎంత స్కోర్ వచ్చిందో ఒకసారి చెప్పు. థర్డ్ ఇయర్‌లో అటెంప్ట్ ఇవ్వలేదు. ఐ మీన్ థర్డ్ ఇయర్ నౌ. హ్మ్. ప్రెజెంట్ థర్డ్ ఇయర్‌లో ఉన్నావు కాబట్టి, ఈ థర్డ్ ఇయర్ అటెంప్ట్ మాత్రం కొంచెం సీరియస్‌గా ఇవ్వడానికి ట్రై చెయ్యి. లేదా అంటే ప్రాజెక్ట్స్ అంటే ఏం లేదు. మళ్ళీ అటు ఇటు 2 వైపులా వెళ్ళిపోయి, రెండిట్లోనూ ఏది అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం. అదొక్కటే ప్రాబ్లమ్. ఏదన్నా నేను పక్కాగా చేయగలను అంటే, అంటే ఆల్రెడీ చేసి ఫెయిల్ అయిన అంటే 2 ఒకేసారి చేయడం అనేది చాలా కొంచెం ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే, అటు సబ్జెక్ట్సే కంప్లీట్ చేసుకోవాలా? లేదా ఇటు రివిజనే చేయాలా? ఇటు ప్రాజెక్ట్సే చేయాలా? ప్రాజెక్ట్స్ అయినా డైరెక్ట్‌గా చేయలేవు కదా! లైక్ మనం అది ఏదో కాన్సెప్టే నేర్చుకోవాలి. కొత్త థింగ్ ఏదో నేర్చుకోవాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడన్నా మళ్ళీ ఇబ్బందయిపోద్ది. ఇప్పటి నుండేం లేదు. పైగా ఇప్పటి నుండి ప్రాజెక్ట్స్ మీద అంటే ఒకవేళ నువ్వు సీరియస్‌గా నేను హైర్ స్టడీస్‌కెళ్ళాలనుకుంటున్నాను అంటే ఆహ్, ప్రాజెక్ట్స్ స్కిప్ చేసేయి అవన్నీ అంటే వదిలేయి పర్లేదు. ఏం కాదు. థర్డ్ ఇయర్ అటెంప్ట్‌ని సీరియస్‌గా ఇవ్వు. అప్పుడు ఒకవేళ థర్డ్ ఇయర్‌లో బై మిస్టేక్ ఏమైనా మిస్టేక్ మనం ఎగ్జామ్‌లో సరిగ్గా బాగా పెర్ఫార్మ్ చేయలేకపోయినా ఫోర్త్ ఇయర్‌లో మనం ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు. లేదన్నా నాకు నేను హైర్ స్టడీస్‌కి వెళ్తానో లేదో నాకు తెలీదు అన్నప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ బిల్డ్ చేసుకోవడం చాలా అవసరం. తప్పకుండా అంటే నేను ప్లేస్‌మెంట్స్ కోసం చూస్తున్నాను అనుకున్నప్పుడు ప్రాజెక్ట్స్ తప్పకుండా బిల్డ్ చేద్దాం. ఇంకా అంటే ఇంకో ఆప్షన్ లేదు అక్కడ. బట్ 2 సైమల్టేనియస్‌గా చేయడం అనేది కొంచెం కష్టమైన థింగే. ఇంకా నువ్వు అప్పుడు డైలీ చాలా టైమ్ స్పెండ్ చేయాలి. చాలా అంటే చాలా టైమ్ అంటే ఇంకా పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోతావు. అటు ఇది చేయలేక, అటు అది చేయలేక. సో, బెటర్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే గేట్ సీఎస్‌సి ప్లస్ గేట్ డీఏ రెండిటికి ఒకేసారి ప్రిపేర్ అవ్వడం గూడా కొంచెం హెక్టిక్ థింగే. ఎంత కామన్‌గా ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నా మ్యాథ్స్ కొంచెం ఎక్స్‌ట్రా నేర్చుకోవాలి. మెషీన్ లెర్నింగ్, ఏఐ ఈ 3, 4 సబ్జెక్ట్స్ కొత్తవి చదవాలి. ఆ టుగెదర్ మొత్తం కలిపితే అరౌండ్ 15, 16 సబ్జెక్ట్స్ అవుతున్నాయి. సో, అది చాలా కొంచెం హెక్టిక్ థింగ్. కానీ ప్రాజెక్ట్స్ కంటే కూడా గేట్ డీఏ చేయడం కొంచెం ఈజీ థింగ్. సో, అంటే 2 డిఫరెంట్ డొమైన్స్‌ని కలపలేంలే గానీ 2 సేమ్‌గా ఉన్న వాటిలతో ఎలాగైనా కోప్ అప్ అవ్వచ్చు. అది నా పాయింట్ అంతే. లైక్ నీ ఫ్యూచర్ నేను హైర్ స్టడీస్‌కెళ్ళాలనుకుంటున్నావా? లేదా సారీ ప్లేస్‌మెంట్ పీపీఓ అలా ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటున్నావా? హైర్ స్టడీస్ అన్నప్పుడు చక్కగా ఇప్పటి నుండి ఇప్పటి వరకు సబ్జెక్ట్స్ ఎన్ని కంప్లీట్ చేసావు? ఇప్పటి వరకు ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసావు? హ్మ్. 2 సబ్జెక్ట్సే కంప్లీట్ అయ్యాయి. నువ్వు ఇంకా అంటే పూర్తిగా నీ ప్లాన్ హైర్ స్టడీసే అన్నప్పుడు, నువ్వు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకో. ఎందుకు అంటే ప్రాజెక్ట్స్ ఇంపార్టెంటా అంటే నువ్వు ఒకవేళ హైర్ స్టడీస్‌కెళ్తానంటే మాత్రం నేను ప్రాజెక్ట్స్ చేయమని సజెస్ట్ చేయను. సీఎండీఎంఎస్ ఉన్నాయి. అంటే అవే అయ్యాయి. ఇంకా నీకు 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సారీ 13 కాదు. ఇంకా 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి కంప్లీట్ చేయాల్సినవి. సో, బెటర్ హైర్ స్టడీస్ అని ఫిక్స్ అయిపోయినప్పుడు మాత్రం నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను. పూర్తిగా ఆ ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి, మన మన కాలేజ్ కరిక్యులమ్‌లో ఉంటాయి కదన్నా! అదన్నా, ఇదన్నా అంటే అంటే మన కాలేజ్‌లో ఏం జరుగుద్దో తెలుసు కదా! ఆ ముందు రోజు కూర్చున్న మనం ఏవైతే ఆ థింగ్స్ ఉన్నాయో అవన్నీ మనం కవర్ అప్ చేసేయొచ్చు. సో, అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. కాలేజ్ గురించయితే నువ్వు పెద్ద అంటే ఒకవేళ ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్స్ అవి పెట్టుకొనైతే నువ్వు టెన్షన్ అలా ఏం తీసుకోకు. గేట్ కోసం ఫుల్ టైమ్ ప్రిపేర్ అయిపో. థర్డ్ ఇయర్ అటెంప్ట్‌ని లైక్ థర్డ్ ఇయర్ రేపు ఫిబ్రవరిలో రాస్తావు కదా! ఆ ఇయర్‌ని కౌంట్
మంచిగా యూటిలైజ్ చేసుకో. ఒకవేళ మిస్టేక్స్ ఏమన్నా అయ్యి మన టైం బాలేక ఒకవేళ మనకు పూర్తిగా మంచి ర్యాంక్ రాకపోయినా ఫోర్త్ ఇయర్ అటెంప్ట్‌లో మనం ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు. అంటే యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, అలా సజెస్ట్ చేస్తాను నేనైతే. లేదన్నా నేను 2 చేస్తాను అంటే నీ ఇష్టం. బట్ కొంచెం టైం ఇప్పుడు 8 అట్‌లీస్ట్ 6, 7 అవర్స్ స్పెండ్ చేయాల్సిన దాని బదులు అప్పుడు 10, 12 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయాలి. అది కొంచెం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే 24 అవర్స్‌లో అట్‌లీస్ట్ 8 అవర్స్ మనం నిద్రపోతాం. 8 తీసేస్తే ఇంకా ఎంతున్నయి? 16 ఉన్నాయి. 16లో మన పనులు అన్ని మన 12 అవర్స్ ప్రతిరోజు చదువుకోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్. హుహు. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హుహు. సీడీఎస్, అల్గోరిథం, సీఓఏ, ఓఎస్, ఫ్లాట్ అండ్ డీఎం ఎట్ దిస్ స్టేజ్. ఇప్ ఒకవేళ అంటే నువ్వు ఇంకా చాలా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేసావు. వెల్ అండ్ గుడ్. కొంతమంది లాస్ట్ 6 మంత్స్, 7 మంత్స్ చదువుకొని అంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేసి ప్రిపరేషన్ గేట్ ఎగ్జామ్‌కి లోగా అండర్ 100 ప్రిపరేషన్, అండర్ 100 ర్యాంక్ తెచ్చుకునేవాళ్ళు బోలెడు మందున్నారు. సీ ఇంకా నువ్వు చక్కగా సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేసావు కాబట్టి ప్రతిరోజు రివిజన్ చేస్తున్నావా? నువ్వు ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసావు. 7 సబ్జెక్ట్స్‌కి రివిజన్ చేస్తున్నావా? ప్రతిరోజు అంటే ప్రతిరోజు 7 సబ్జెక్ట్స్ చదవమని చెప్పను. ఒకరోజు సీఓఏ నోట్స్ చదివి, తర్వాత రోజు పీవైక్యూస్, తర్వాత రోజు ఫ్లాట్ నోట్స్ చదివి, ఫ్లాట్ పీవైక్యూస్ వాటి మీద టెస్ట్ చేసి, టెస్ట్‌లవి రాసి అనాలిసిస్ చేస్తున్నావా? హ్మ్. ఇగో ఇవే మిస్టేక్. అంటే ఈ సెషన్స్ వల్ల అడ్వాంటేజే ఇది. చక్కగా ఈ సెషన్స్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఆ! ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఏవైతే ప్రతిరోజు ఆల్రెడీ 7 సబ్జెక్ట్స్ అయిపోయాయి కాబట్టి, ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్‌ని ఒక పక్క కంప్లీట్ చేస్తూ, ఒక డైలీలో ఒక హాఫ్ అవి కంప్లీట్ చేస్తూ, ఇంకో హాఫ్‌లో నువ్వు ఏవేవైతే కంప్లీట్ చేసావో వాటిని రివిజన్ చెయి. ఒకరోజు రివిజన్ చెయి, తర్వాత రోజు పీవైక్యూస్ చెయి, తర్వాత రోజు మళ్ళీ మొత్తం రివైజ్ చేసుకొని, ఆ రోజు దాని మీద టెస్ట్ ఇవ్వడానికి ట్రై చెయి. ఓకేనా? ఇప్పటి నుండి చె క అంటే నువ్వు 7 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత నువ్వు రివిజన్ అండ్ ప్రాక్టీస్ చేయకపోతే కొంచెం ఇబ్బందవుతది. ప్రతిరోజు రివిజన్ అనేది ఎంతో కొంత ఏదో ఒక సబ్జెక్ట్ చేస్తూనే ఉండాలి నువ్వు. ఈరోజు సి తీసుకో. ఓకేనా? సిలో ఒక్క ఆపరేటర్ ప్రెసిడెన్స్ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనం ఎలాంటి థింగ్ అయినా కవర్ చేసేయొచ్చు. సో, ఆపరేటర్ ప్రెసిడెన్స్ టేబుల్ బాగా అంటే రివిజన్ అంటే ఏం చేయాలి? నోట్స్ తీసుకుంటావు. నోట్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ తీసుకుంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ టేబుల్ ఒకటి ఇంపార్టెంట్. రెండోది రికర్షన్‌లో లైక్ ఆ ఎగ్జిక్యూషన్ పాత్ ఎలాగా అంటే ఒకసారి ఆ కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకో. రెండోది స్టాటిక్ వేరియబుల్ కాన్సెప్ట్స్, డిఫాల్ట్ ఆ వాల్యూస్ అవెక్కడ స్టోర్ అవుతున్నాయి. ఈ థింగ్స్ తెలుసుకున్న తర్వాత డైరెక్ట్‌గా వాటిలి మీద ఉన్న పీవైక్యూస్ ఒక్కటి అంటే ఇప్పటిదాకా మనకి మనం నేర్చుకున్న కాన్సెప్ట్ కరెక్టా? కాదా? లేదా మనం ఎంతవరకు వచ్చామని మనం ఎలా అనాలిసిస్ చేసుకుంటామంటే, ఓన్లీ గేట్ పీవైక్యూస్ ద్వారానే. ఎందుకంటే, అవి స్టాండర్డ్ క్వెషన్స్. లైక్ మనం ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్స్ అవి. మనం అవి సాల్వ్ చేయగలుగుతున్నామంటే వి ఆర్ ఎట్ ద కరెక్ట్ లెవెల్. అంటే మన కాన్సెప్ట్స్ కరెక్ట్‌గా ఉన్నట్టు. సో, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటి నుండి ఇప్పటి వరకు చేయకపోయినా పర్లేదు. ప్రెజెంట్ డే ఈ రోజు నుండి స్టార్ట్ చెయి. ఈరోజు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకో. రివైజ్ చెయి. తర్వాత రోజు పీవైక్యూస్. ఒకవేళ నువ్వు టెస్ట్ సిరీస్ నేను ప్రెజెంట్ అంటే చూసుకొని టెస్ట్ సిరీస్ పక్కాగా ఎన్రోల్ అవ్వు. ఏదో ఒక టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద టెస్ట్ రాయి. టెస్ట్ రాసిన తర్వాత మిస్టేక్స్ ఐడెంటిఫై చెయి. ఐడెంటిఫై చేసి నోట్‌బుక్‌లో రాసుకో. ఓకేనా? నోట్‌బుక్‌లో రాసుకొని సేమ్ మళ్ళీ సి ప్రోగ్రామింగ్ మీద మళ్ళీ టెస్ట్ ఇస్తున్నప్పుడు, ఈ నోట్స్‌తో పాటు ఈ మిస్టేక్స్ ఏ అయితే ఎగ్జామ్‌లో నువ్వు మిస్టేక్స్ చేసావో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా రివైజ్ చేసుకో. ఓకేనా? రివైజ్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ ఇవ్వు. సో, అలా చేస్తేనే మన మిస్టేక్స్ అనేవి తక్కువవుతాయి. అండ్ మనం మంచిగా స్కోర్ చేయొచ్చు. అలా నువ్వు ప్రతి సబ్జెక్ట్స్‌కి కవర్ చేయాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే హ్మ్. అంటే ఒక్కసారి చేసి వదిలేయడం కాదు. ఇప్పటి నుండి ఈ రోజుటి నుండి నువ్వు గేట్ ఎగ్జామ్ వరకు వాటిలన్నిటిని ఇటరేటివ్‌గా చేస్తూనే ఉండాలి. ఇలా నువ్వు కంప్లీట్ చేసిన సబ్జెక్ట్స్‌తో పాటు అయిపోయాయి. ఓకేనా?
ఇలా రివిజన్ చేస్తూ అయిపోయాయా? మళ్ళీ స్టార్ట్ చెయ్యి. మళ్ళీ అలా చేయాల్సిందే. అంతేగాని ఒకసారి చేసి వదిలేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కసారిలో మనం ఏమి చెప్పలేమే. అరౌండ్ 3, 4 ఇటరేషన్స్ ఆఫ్ పీవైక్యూస్ చేయాల్సిందే. అప్పుడు మనకి కరెక్ట్‌గా క్లియర్ కాన్సెప్ట్స్ తెలుస్తాయి. ఎస్పెషల్లీ ఓఎస్, సీఓఏ ఈ కాన్సెప్ట్స్ మీకు తెలుసు కదా! ఎలా ఉంటాయి. అంటే కొంచెం హార్డ్‌గా టిపికల్‌గా ఉండే టాపిక్స్ అవన్నీను. సో, మీరు వాటిని మిస్ చేయొద్దు. అంటే మల్టిపుల్ ఇటరేషన్స్ చేయండంతే. హ్మ్. ఒకవేళ ఇప్పటి వరకు చేయకపోతే ఈ రోజు నుండి రివిజన్ స్టార్ట్ చెయ్యి. ఈరోజు ఒక సబ్జెక్ట్ తీసుకో. రేపు రివ్ రేపు ఈరోజు అంటే ఒక సబ్జెక్ట్ ఒక రోజులో అవ్వాలని రూల్ ఏం లేదు. 2 డేస్ తీసుకో కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవడానికి. రేపు పీవైక్యూస్ చెయ్యి, టెస్ట్. ఇంక ఇలాగే ప్రతిరోజు ప్రాసెస్ రిపీట్ చెయి. ఓకేనా? బట్ రివిజన్ అయితే ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. నువ్వు ఇప్పుడు 7 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసావా? నువ్వు రివిజన్ చేయకుండా ఉంటే ఇంకో 2, 3 మంత్స్‌లో ఇంకో 3, 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేస్తావు. చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఎగ్జామ్ గాని, టెస్ట్ సీరీస్ గాని లేదా ఇంకా ఎగ్జామ్‌కి అలా ఎళ్ళిపోయినా ఏం కాన్సెప్ట్స్ గుర్తుండవు. బట్ ఆ మిస్టేక్ చెయ్యొద్దు. ఓకేనా? ఇప్పటి నుండే టెస్ట్ సీరీస్ స్టార్ట్ చెయి. రివిజన్ స్టార్ట్ చెయి. ఎస్పెషల్లీ ఒకవేళ నేను ఎన్రోల్ అవ్వగలను అంటే గో క్లాసెస్ టెస్ట్ సీరీసే తీసుకో. ఇంకా మిగతావేమి నేను సజెస్ట్ చేయను. అంటే ఎగ్ డెఫినెట్‌గా. అంటే అదే చెప్పాను గదా! ఇప్పటి నుండి స్టార్ట్ చేసి అండర్ 100 ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు బోలెడు మందున్నారు. సో, డెఫినెట్‌గా పాసిబుల్ అవుతది. ఆ! అంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేసేవాళ్ళు ఈజీగా ర్యాంక్ తెచ్చుకోగలిగితే, నువ్వు హాఫ్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇంకా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? బట్ అదెలా అంటే ఇప్పటి నుండి రివిజన్ ఒకటి చేస్తూ ఉండు. కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు ఏదో ఒక థింగ్ కంప్లీట్ చేస్తూ ఉండు అంతే. ఓకేనా? హుహు. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్మ్. సీరియస్‌గా ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా ఏదోకటి ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసుకోండి మీ ప్రిపరేషన్‌కి. ప్రతి ఇప్ ఇప్పటి నుండి ప్రతిరోజు ఏవైతే కంప్లీట్ చేసిన సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిలకి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. టెస్ట్ ఇంపార్టెంట్. టెస్ట్‌ని టెస్ట్ ఒక్కటే రాయకుండా హ్మ్. టెస్ట్ ఒక్కటే రాయకుండా వాటిని అనాలిసిస్ గూడా కొంచెం ఒకవేళ అనాలిసిస్ చేసుకోకపో అనాలిసిస్ ఎలా చేయాలి అన్నయ్య అంటే మీకు యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. లేదా నెక్స్ట్ మెంటర్‌షిప్ సెషన్‌లో ఏదో ఒక టెస్ట్ తీసుకొని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఎలా మనం పాయింట్ ఔట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఓకేనా? సో, ఒక్క సజెషన్ ఇప్పటి నుండే మనం యోగా అన్ యోగా కాదు మెడిటేషన్. మెడిటేషన్ ఒక్కటే డైలీ 10, 20 మినిట్స్ అనేది మీ లైఫ్‌లో యాడ్ చేసుకోండి. ఇప్పటి నుండి మనం చేసుకుంటూ వెళ్తే ఆ రోజు ఎగ్జామ్‌కి మనకి చాలా హెల్ప్ అవుతది. ఓకేనా? ఇంకా అంతే. ఆల్ ద బెస్ట్. చక్కగా టైమ్ వేస్ట్ మాత్రం చేయకండి. ఇప్పటి నుండి మీరు టైమ్ వేస్ట్ చేస్తూ ఉంటే ఆల్రెడీ మీరెంత టైమ్ అయితే వేస్ట్ చేస్తున్నారో దానికంటే డబుల్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మనకంటే బోలెడు మందున్నారు. సో, మనం ఒకవేళ లేదు నాకు పక్కాగా ర్యాంక్ కావాలి అన్నప్పుడు టైమ్ వేస్ట్ ఒక్కటే తగ్గించండి. కన్సిస్టెంట్‌గా ఉండండి. రివిజన్ అండ్ టెస్ట్ ఈ థింగ్స్ కంప్లీట్ చేసుకోండి చాలు. అంటే ఆ థింగ్స్ చేస్తే మనం టాప్ 1%లో పక్కా ఉంటాం. ఓకేనా? విత్ థిస్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకేనా? బాగా చదువుకోండి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ మెంటర్‌షిప్ సెషన్ అరౌండ్ నెక్స్ట్ సాటర్‌డే, సండే ఆ టైంలో ఉంటుంది. సో, ఈలోగా మీకేమన్నా పర్సనల్ డౌట్స్ అంటే లైక్ ఇలాంటి ఎలా మేనేజ్ చేసుకోవాలి, టెస్ట్స్ ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఈ థింగ్స్ ఏమన్నా ఈ రిలేటెడ్ క్వెరీస్ ఏమన్నా ఉంటే గ్రూప్‌లో పోస్ట్ చేయండి. లేదా గ్రూప్‌లో నా నంబర్‌కైనా పెట్టండి. ఐ విల్ రిప్లై యూ పీపుల్. ఓకే. ఓకే.